హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వచ్చాము గండికోట. అందరూ అంటుంటారు కదా గండికోట రహస్యాలు ఏంటో తెలుసుకుందామని నేను మా ఫ్రెండ్ బాలకృష్ణ ఇద్దరము వచ్చాము. ఇక్కడ హెలీ సౌండ్ వినిపిస్తుంది కదా మీకు. హెలీ కూడా వచ్చింది, బట్ రేటే ఎక్కువ, చాలా 3000 పర్ ట్రిప్. చూస్తున్నారు కదా, ఇది అసలైన గండికోట కాదు, బట్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడి నుంచి ఇంకా వెళ్తే వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటాయి ఇంతకు రహస్యాలు, మీరే చెప్పాలి, తెలిసిన వాళ్ళు ఎవరన్నా. మేము కనుక్కోవడానికే వచ్చాము. ఇట్లు ఆర్మీ బై రవీంద్ర, ఆర్మీ జర్నీ యూట్యూబ్ ఛానల్స్ ఇద్దరు పెట్టాము. సో కనుక్కుందామని వచ్చేసాము. ఇప్పుడు మనం వచ్చిన కాడ అంత వ్యూ ఏం బాగాలేదు ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాం. ఇక్కడేమంతగా ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు, బట్ చూద్దాం ముందు ఇంకా మంచిగా ఏమైనా ఉంటుంది. ఇక్కడే రాణిగారు స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడే మేము కోటలోకి ఎంటర్ అయ్యాం. మా వాడు మెట్లను చూసి భయపడుతున్నాడు, ఎక్కలేకపోతున్నాడు. ఆర్మీ అయినా వేస్టే, పానం లేదు పిల్లోడి దగ్గర. ఇప్పుడు మేము నీకు గండికోట పైనుంచి వ్యూ మొత్తం చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, గండికోటలో సెలబ్రేషన్స్ ఫుల్గా జరుగుతున్నాయి. డబ్బులు బాగున్న వాళ్ళు వచ్చేయండి ఖర్చు చేసుకోవడానికి. హలో దోస్తో, ఇది ఫస్ట్ ఎంట్రీ. గుహలోకి వెళ్ళడానికి ఇదే దారి. ఇక్కడ నుంచి మనం బైక్లలో కూడా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, ఈరోజు చాలా క్రౌడ్ వచ్చింది ఫ్రెండ్స్. మేబీ 11, 12, 13 గండికోట ఉత్సవాలు కదా. సో హెవీ క్రౌడ్ వస్తుందని ముందే చెప్పారు కదా. ఇది మెయిన్ ద్వారం. ఇలా ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్. మీరు కొత్తగా వస్తే ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏ ప్లేస్ ఉండేది అనేది. మేము ఇప్పుడు వెళ్తున్నాము బయటికి. వాటర్ దగ్గర మాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అనుకున్న దాన్ని మేము రీచ్ అవ్వలేకపోయాము. బట్ స్టిల్ మేము తిరుక్కొని వస్తాము అవతల సైడ్. అక్కడ పోలీసు వాళ్ళు అందరినీ పెట్టారు కొండలు ఎక్కనీయకుండా. సో పోలీసు వాళ్ళు లేని దగ్గరికి వెళ్ళాలని మా ఆర్మీ బాలకృష్ణ గారు చెప్పారు. సో వెళ్తున్నాం. ఇక్కడ భద్రతా చర్యల కోసం మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ పెట్టారు. ఇక్కడ చిన్న దుకాణాలు కూడా పెట్టారు. అమ్మాయిలు వచ్చారంటే హెవీగా ఇక్కడ షాపింగ్ బాగా చేసుకోవచ్చు. డబ్బులు ఉంటే తీసుకొని రండి ఫ్రెండ్స్. కొన్ని అమ్మాయిలందరినీ, మీ లవర్లందరినీ తీసుకొని రండి. ఇక్కడికి తిరిగినట్టు ఉంటుంది, షాపింగ్ చేసినట్టు ఉంటుంది. బట్ ఇక్కడ అబ్బాయిల విషయాలలో ఏమి పెద్దగా షాపింగ్ చేసేంత లేవు. బట్ అమ్మాయిలకైతే మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీ బాయ్ ఫ్రెండ్ జేబులు ఖాళీ చేయడానికి ఇదే మీ అవకాశం. సో తొందరగా వచ్చేయండి. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఈవెన్ గుడ్డలు కూడా పెట్టారు, గుడ్డ లంగలు. సో క్లాత్స్ కావాలంటే క్లాత్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. సో ఇదే వ్యూ ఎంట్రీ. ఈ మధ్యలో ఇదేంటో చూడాలని ఆసక్తిగా బాలకృష్ణ గారు లోపలికి వెళ్తున్నారు. చూద్దాం ఇదేంటో అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఇది మూవీ థియేటర్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇదేంటో డోమ్ గండికోట ప్రదేశం అంటే చూపిస్తుంది. దీంతో గండికోట అందాలు ఏమేమి ఉండేటన్నీ ఇక్కడ లోపల మీకు డిస్ప్లే చేస్తారు. విత్ హోమ్ థియేటర్, ఏసీ కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఐ లవ్ గండికోట ఉత్సవాలు కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడే కాన్సర్ట్ జరుగుతుంది. మీరు నైట్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మీ బై రవీంద్ర. ఈరోజు గండికోట వచ్చాం కదా, ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది చూడండి. బట్ క్రౌడ్ ఎక్కువగా లేదు. బట్ ఆల్రెడీ ఒక షిప్ని తీసుకొని వెళ్ళారు లోపలికి, బోట్ని.
దానికైతే 300 ఫ్రెండ్స్. ఈ సింగిల్ బోట్ ఉంది కదా, దీనికైతే 600, దానికి 400. సో ఇది వర్తబులా కాదా అని మీరే చెప్పండి. బట్ రైడ్ బాగానే చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇక్కడ ఉండి చూసాము. బట్ క్రౌడ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది, చిన్న చిన్నగా వస్తున్నారు. ఒక నిమిషం 2 నెలలు పెడతా. ఒక సైడ్ ఇది, ఒక సైడ్ ఇది. అవరే అవరే నేనంత వెళ్ళి తీస్తాను నిన్న. డబ్బులు పోడబో బండి ఇల్లు వద్దా ఇది ఏ గుహ మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు. అవుతుంది చూద్దాం. Hmm.